బంధం ఏనాటిదో అన్నట్లుగా మోదీ పవన్ మధ్య రిలేషన్ మరోమారు బయటపడిందా? హైదరాబాద్లో తాజాగా జరిగిన బీసీ సమావేశంలో ఆ ఇద్దరి మాటలు ఏం సూచిస్తున్నాయి? తెలంగాణలో పెట్టుకున్న పొత్తులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయా? తెలుగుదేశం ఉన్న కూటమిలోకి వచ్చేందుకు కమలనాథులు ఓకే చేస్తారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రణరంగం తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్రమంతా ఎన్నికల ప్రచార జోరుతో మారుమ్రోగిపోతోంది. ఈ క్రమంలోని తెలంగాణ బీజేపీని గెలిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రంగంలోకి దిగారు. తాజాగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభకు నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రసంగించిన మోదీ బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులు, తెలంగాణకు చేస్తున్న మేలుతో పాటు ఇటు బీఆర్ఎస్ సర్కారుపై అటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే ఈ సభకు ప్రధాని మోదీతో పాటు పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై బీజేపీకి తన మద్దతును ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అవసరం ఏంటన్నది బీజేపీకి అర్థమైంది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన మద్దతుతోనే బీజేపీ అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా నిలబడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఇటీవల స్పష్టం చేశారు కూడా. దీంతోనే ఈ ఎన్నికలకు జనసేన మద్దతును తీసుకుంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే గతంలో తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన 32 స్థానాల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నప్పటికీ బీజేపీతో పొత్తులో భాగంగా తాజాగా 8 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా శేరిలింగంపల్లి లాంటి సీట్లను డిమాండ్ చేస్తోంది. కాగా మిగతా సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్లో రాజకీయ నాయకుడి కంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తే ఎక్కువ కనిపిస్తారు. ఆయనకు రాజకీయాల కంటే దేశం మీదనే ఇష్టం ఎక్కువని అందరూ చెప్పే మాటే. అసలు దేశం మీద ఉన్న ప్రేమే ఆయన్ని రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది. పవన్ మాత్రం తాను బలమైన నాయకత్వమని నమ్మితే వారి వెంట ఉంటారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా జనసేనాని వెనుకాడరు. ఎందుకంటే ఈ దేశం, సమాజం శ్రేయస్సే ఆయన ముఖ్య అజెండా. కాగా తాజా బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన పవన్ ప్రధాని మోదీపై మరోసారి తన అభిప్రాయాన్ని ప్రజల ముందు వ్యక్తపరిచారు. తెలంగాణ ప్రజల సాక్షిగా ఆయన ప్రసంగిస్తూ ప్రతి భారతీయుడి గుండెల్లో మోదీ ధైర్యాన్ని నింపారని, మోదీకి దేశమంటే ప్రేమాభిమానాలు ఉండబట్టే చిత్తశుద్ధితో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పవన్ పేర్కొన్నారు. ఈ దేశంలో ఎన్నడూ చూడని, చేయని సాహసోపేత నిర్ణయాలెన్నో మోదీ తీసుకున్నారని, దేశంలో రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు చేసి మహిళా బిల్లును తీసుకొచ్చినందుకు మోదీని, జనసేనాని ప్రశంసించారు. మొత్తానికి ఈ దేశానికి మోదీ నాయకత్వం అవసరం అని పవన్ గట్టిగానే చెప్పారు. తనలాంటి కోట్ల మంది కలకు ప్రతిరూపం నరేంద్ర మోదీ అని, ఆయన 3వసారి ఈ దేశానికి ప్రధాని కావాలని కూడా కోరుకున్నారు. ఔర్ ఏక్ బార్ మోదీజీ ఆనా చాహియే అంటూ సభను తన ప్రసంగంతో దద్దరిల్లిపోయేలా చేశారు పవన్. వాస్తవానికి బీజేపీ నాయకులు తప్ప మరెవరూ మోదీ గురించి ఇంత గొప్పగా, ఇంత విశాల హృదయంతో చెప్పిన ఉదాహరణలు అయితే ఎక్కడా కూడా లేవు. ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే 3వసారి ఔర్ ఏక్ బార్ మోదీజీ, మనస్ఫూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా. 2047 విజన్ ని భారతదేశమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా తీసుకెళ్లే బలమైన సత్తా ఉన్న నాయకులు,
కొత్త తరం నాయకులను తీసుకురాగలరు. అలాంటి బలమైన దేశం, భద్రత ఉన్న దేశం, బలమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రతి భారతీయుడు చూడాలి. అలాంటి భారతదేశం కోసం సాయశక్తిలో నా వంతు నేను కృషి చేస్తాను. ప్రధానమంత్రి గారికి అండగా ఉంటాం. ఈ ఎన్నికల్లో వారికి అండగా నిలబడతాం. మాకు వారితో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులందరికీ, పేరు పేరు కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, బండి సంజయ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇష్టమైన నాయకుడు, నా అన్న, పెద్దన్నతోనే సమానంగా నేను చూసుకొని, కేవలం నాయకులుగానే కాదు, నాకు అంత అండగా చూసుకునే, నాకు ధైర్యం ఇచ్చి రాజకీయాల్లో నాకు బలమైన భుజం తట్టిన నాకు నాయకులు, నేను ఎక్కడో మీ అందరిలాగే ఒక కూర్చొని ఇలాంటి వ్యక్తి ఒక బలంగా కావాలి. గుజరాత్లో ఆయన స్పీచెస్ ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలని కోరుకొని నేను వెళ్ళి కలిసి ఈరోజు 2014 తర్వాత 2023లో ఇదే వేదిక పైన కూర్చొని మోదీ గారి పక్కన మనస్ఫూర్తిగా నాకు ఈ స్థానం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మోదీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, और एक बार मोदी जी आना चाहिए అని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ పవన్ మోదీని తనకు పెద్దన్నగా ప్రస్తావిస్తూనే మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీసీల తెలంగాణ రావాలని ఆకాంక్షించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను బీజేపీకి అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. అయితే ప్రధాని మోదీ కూడా పవన్ గురించి ప్రస్తావిస్తూ మేరే సాత్ పవన్ హై అని జనసేనానిపై తనకున్న గౌరవాన్ని వ్యక్తపరిచారు. ప్రధాని మోదీకి ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో బాగా తెలుసు. ఈ విషయంలో ఆయన్ని బీట్ చేసే పొలిటీషియన్ ఇంకొకరు లేరండం అతిశయోక్తి కాదేమో. దీంతో మోదీ పవన్ల అనుబంధంపై బీజేపీ, జనసేన శ్రేణులు, పలువురు రాజకీయ నిపుణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇటు తెలుగు మీడియాతో పాటు అటు నేషనల్ మీడియాలోనూ వీరిరువురి బంధం గురించి దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. కాగా నిన్నటి బహిరంగ సభ తెలంగాణలో గేమ్ చేంజర్ అనుకోవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సభావేదికను ప్రధానితో పంచుకున్న పవన్ కళ్యాణ్ ఆయన్ను చాలాసేపు ముచ్చడించారు. మోదీ, పవన్ కలిసి మాట్లాడుతున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా పవన్ పట్ల మోదీ ఆప్యాయతతో వ్యవహరిస్తే మోదీ పట్ల గురుభావంతో పవన్ వ్యవహరించడం కనిపించింది. మొత్తానికి పవన్ తన మనసులో మోదీకి ఎంతటి స్థానం ఇచ్చారో సభలో గట్టిగానే చెప్పేశారు. పవన్ చేసిన ప్రసంగం అంతా మోదీ కూడా ఆసక్తిగా వింటూ కనిపించారు. అయితే వీరి బంధం తెలంగాణలో ఓకే, మరి ఈ పొత్తుల వ్యవహారం తెలంగాణకు మాత్రమే పరిమితమవుతుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉంటుందా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో జరగనున్నాయి. మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఓ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఏపీలో ఎన్నికలకు మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ పొత్తుల అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో అధికార వైసీపీ పార్టీ తాము సింగిల్గానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తెలుగుదేశం, జనసేన పార్టీలు తాము పొత్తుతో కలిసి వెళుతున్నట్లు జనసేన అధినేత కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే వైసీపీని ఓడించడమే లక్ష్యమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన పనిచేస్తాయని పవన్ స్పష్టం చేశారు. 2 పార్టీల మధ్య సీట్ల పంపకాలు, సమన్వయం కోసం కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. అయితే రాజకీయాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఈ కమిటీ ఇప్పటికే సమావేశమై చర్చించింది. అంతేకాదు జనసేన, టీడీపీ కూటమి తరపున మెజారిటీ నియోజకవర్గాలకు అభ్యర్థులను సైతం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ పొత్తుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నట్లు గతంలోనే పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమతో ఎవరు కలిసి వచ్చినా వైసీపీ సర్కారుపై ఉమ్మడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పొత్తు గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అసలు ఏపీలో జనసేన టీడీపీ కూటమితో బీజేపీ ఎన్నికలకు వెళ్తేనే బీజేపీకి మంచిదని విమర్శకులు అంటున్నారు. అలా కాకుండా ఒంటరిగా బరిలోకి దిగితే కనీసం అభ్యర్థులు కూడా దొరకడం కష్టమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పోనీ ఏదో విధంగా అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తే గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లైనా వస్తాయా అంటే బీజేపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు. వాస్తవానికి ఏపీలో బీజేపీతో పోల్చుకుంటే కమ్యూనిస్టులకే ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది. దీంతో అసలు ఆంధ్రాలో జనసేన లేకపోతే బీజేపీ పరిస్థితి దాదాపు జీరోని అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజా బీసీ ఆత్మగౌరవ సభతో ఇక ఏపీలో కూడా ఈ పొద్దు పొడుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జనసేన బీజేపీ కాంబినేషన్ తెలంగాణ రాజకీయాల్లో చేయబోయే మ్యాజిక్ ఎలా ఉంటుందో గానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం పొత్తుల వ్యవహారం ఏమవుతుందన్నది తేలాల్సి ఉంది. తెలంగాణలో పొత్తుల సంగతి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అన్న దానిపైనే అందరిలో ఉత్కంఠ. బై బై వైసీపీ అంటున్న పవన్ నినాదానికి బీజేపీ సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.